భారతీయ జనతా పార్టీ తేడా గల పార్టీ అని ఆ పార్టీ నేతలే బహుటంగా చెప్పుకుంటూ ఉంటారు. అది వారు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. తేడా గల పార్టీ అంటే ఏంటి? ఇతర పార్టీలు కూడా చేయనంత కృషి కసరత్తు బీజేపీ చేస్తుంది. వెనుక ఆర్ఎస్ఎస్ లాంటి అతిపెద్ద సంఘటిత శక్తి ఉంది. దాంతో ఎడారుల్లో సైతం కమలాలని పూజించడం బీజేపీకే తరం అవుతుంది. బీజేపీ విషయానికి వస్తే ఒకనాడు కేవలం 2 సీట్లకే పరిమితమైన పార్టీ 4 దశాలు గిర్రున తిరిగేసరికి దేశంలో 20కి పైగా రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అంతేకాదు కేంద్రంలో 3 సార్లు అధికారం అందుకుంది. నాలుగోసారి కూడా గెలిచేందుకు మాస్టర్ స్కెచ్ తో ప్రిపేర్ గా ఉంది. బీజేపీ తనది కాని చోట లేని చోట పొత్తులు పెట్టుకుంటూ ఉంటుంది. మెల్లగా చోటును సంపాదించుకుంటూ ఉంటుంది. ఆ మీదట సీట్ల షేర్ ని ఓట్ల షేర్ ని పెంచుకుంటూ ఉంటుంది. ఇక 50-50 పవర్ షేరింగ్ కి కూడా వస్తుంది. ఆ తరువాత అంతా తనే అవుతుంది. అధికారం దక్కించుకుంటుంది. ఇది అనేక రాష్ట్రాలలో ఆపరేషన్ కమలం విధానంగా ఉంది. ఇందులో తప్పేమీ లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎదిగి తీరాల్సిందే. బీజేపీ ఈ విషయంలో అయితే తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతుందని చెప్పాలి. ఇక బీహార్ లో చూస్తే మతపరమైన రాజకీయాలు అసలు కుదరవు. అక్కడ కులాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్ దాదాపున నశించారు. ఆయన బలమైన సామాజిక వర్గాల అండతో బీహార్ లో సుదీర్ఘకాల పాలన చేశారు. ఆయనకు ఒకనాడు మిత్రునిగా ఉంటూ తరువాత కాలంలో ప్రత్యర్థిగా మారిన నితీష్ కుమార్ జనతా దళ్ నుంచి వేరుపడిన తరువాత జేడీయూ పేరుతో తన రాజకీయాన్ని మొదలుపెట్టారు. ఆయనకు బీహార్ లో బీసీలు మహిళల్లో ఆదరణ చాలా ఉంది. నిజాయితీ పరుడిగా పేరుంది. దాంతో ఆయనతో బీజేపీ జట్టు కట్టింది. అలా గడిచిన 2 దశాబ్దాల కాలంలో మెల్లగా బీహార్ లో ఎదిగింది. ఈ రోజున బీహార్ పీటని అందుకోబోతుంది. ఇక జేడీయూ ఒక వర్గం అయితే నితీష్ కుమార్ బీహార్ ని వీరకపోవడాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోతుంది. ఆయనే సీఎంగా కొనసాగాలని పట్టుబడుతుంది. కానీ అది కుదిరే వ్యవహారం అయితే కాదు. బీజేపీ జేడీయూ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఇదంతా సాగుతుంది అనుకోవాలి. ఇక బీహార్ లో ఉంటే నితీష్ కుమార్ బలం నీటితో మొసలిలాగా ఉంటుంది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే కనుక జేడీయూ పరిస్థితి ఏంటి అన్నది మరో ప్రశ్నగా మారింది. నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ కి జేడీయూ సభ్యత్వమే లేదు. అయినా ఇప్పుడు తీసుకుంటున్నారు. బీహార్ లో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆయన రాజకీయ రాటు తేలేసరికి బీజేపీ బీహార్ లో పాతుకుపోతుంది అని అంటున్నారు. ఇక మహారాష్ట్రలో కూడా శివసేనకు బలం బాగా ఉండేది. ఆ పార్టీకి జట్టు కట్టి ఈ రోజు బీజేపీ మహారాష్ట్రలో పీఠం మీద కూర్చుంది. శివసేన ముక్క చుక్కలు ఎలా అయ్యిందో అంతా చూశారు. అంతేకాదు తమకు బలం తక్కువగా ఉన్న చోట్ల ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఆ వ్యూహం ప్రకారం బీజేపీ ఎదుగుతూ వస్తుంది. కర్ణాటకలో బీజేపీ పూర్తి మెజారిటీని దక్కించుకోవడానికి జేడీఎస్ తో కలిసింది. అలాగే ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటుంది. తెలంగాణలో వీలుంటే పొత్తు పెట్టుకునే పార్టీలను వెతుకోవచ్చు. ఏది ఏమైనా ఈ పొత్తుల వల్ల ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీగా బీజేపీ గరిష్టంగా లాభపడుతుంది అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఒకసారి బీజేపీ కనుక బలపడితే ఆ పార్టీని ఓడించడం అన్నది కష్టమని దేశంలో గుజరాత్ లాంటి రాష్ట్రాలు చెబుతున్న వాస్తవం. ఏది ఏమైనా బీజేపీతో పొత్తులో ఉన్న ప్రాంతీయ పార్టీలు అయితే తమ రాజకీయ ప్రయోజనాల కోసమైనా అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.